అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. వారం రోజులు గడిచాయి. రవికిషోర్ క్యాంపులోనే ఉన్నాడు. రోజు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ టేబుల్, ఆ టేబుల్ మీద ఉన్న బ్యాట్లు కనిపించినప్పుడల్లా వినీలకు అతని ఎదురుగా నిలబడినట్లే ఉంటాడు. హలో మిస్టర్ లెఫ్ట్ హ్యాండర్. ఆమె పెదవుల మీద చిరునవ్వు, కళ్ళల్లో చిలిపితనం, ముఖంలో స్వచ్ఛమైన వెలుగు. అతడు లేని ఇంట్లో ఒక్క క్షణం తోచదు. గార్డెన్లోకి వెళ్ళి ఆ పూల మొక్కల మధ్య చెట్ల నడుమ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఆ తోటంతా రవికిషోర్ ఎంతో శ్రద్ధాశక్తులతో పెంచాడు. అందులోని మొక్కలన్నా పువ్వులన్నా అతనికి ప్రాణం. రవి అని పిలిస్తే అవన్నీ సంతోషంతో వికసించినట్లు, పులకించినట్లు వింత అనుభూతి కలుగుతుంది. మామూలుగా రౌండ్స్ ఓపి పూర్తి చేసుకుని వినీల 12వ నంబర్ గదిలోకి అడుగుపెట్టింది. రఘు కొద్దిగా పెరిగిన గడ్డం, ప్రశాంతమైన చిరునవ్వుతో కూడిన ముఖం. ఆ గడ్డం తీసేస్తానని ఎన్నోసార్లు పేచీ పెట్టాడు, మారాం చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. ఆ గడ్డంలో అతనెంతో అందంగా, హుందాగా, నిండుగా కనిపిస్తాడు. అతనలా ఉండటమే ఆమెకిష్టం. విను, రేపు నా బర్త్డే అన్నాడు రఘు భోజనం ముగించాక. ఆమె కనులు కొత్త కాంతులతో మెరిశాయి. రఘు, రేపు హాస్పిటల్లో అడుగుపెట్టగానే ముందు నీ దగ్గరికే వస్తాను. నా గ్రీటింగ్స్ అందజేస్తాను. రేపు నీకు ఇష్టమైనవన్నీ తయారు చేయిస్తాను. వాటన్నింటికన్నా విను, నువ్వు రేపు ఆపరేషన్ గీపరేషన్ అనటానికి వీల్లేదు. రేపంతా నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలి, నా ఎదుటే ఉండాలి. రఘు, ఇది హాస్పిటల్. తెలుసు, కానీ ఒక్కరోజు నా కోసం మేనేజ్ చేయి. విను, ఆ రోజు నువ్వు కొన్ని రూల్స్ విధించావు. ఎందుకు విధించావో నాకు తెలీదు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నా మంచిని కోరుతున్నావు, నన్ను ప్రాణంగా చూసుకుంటున్నావు. అందుకనే యుగాలు గడిచే రోజులని క్షణాలుగా భావిస్తూ నీ గడువుని చేరుకుంటున్నాను. కానీ ఒక్కరోజు నీ నిబంధనలు సడలించు. నేను ఎక్కువేమీ కోరటం లేదు. రేపంతా నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి, అంతే. వినీల ఒక్క క్షణం నిశ్శబ్దంగా, సందిగ్ధంగా, సంచలితంగా, సంఘర్షణతో నలుగుతూ నిలబడింది. విను, ఏమంటావు? తప్పకుండా. అలాగే రఘు. అతని ముఖంలో అమాయకమైన సంతృప్తి. థ్యాంక్ యూ విను అన్నాడు హాయిగా. తెల్లవారింది. వినీల చీకటితోనే నిద్రలేచింది. టీకు గదిలోకి వెళ్ళి చూసింది. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా నిద్రపోతున్నాడు. నవ్వుకుని వాష్ బేసిన్ వైపు నడిచింది. ఓ గంటలో ఆమె తయారైపోయింది. తలంటు పోసుకుని బకిల్స్ పెట్టుకోగా వదులుగా విచ్చుకున్న జుట్టు, తెల్లని ఒంటి మీద అమిరినట్లు ఇమిడిన క్రీమ్ సిల్క్ స్నో వైట్ శారీ, వైట్ బ్లౌజు. ఇల్లంతా చకచకా తిరుగుతూ కిచెన్లో టిఫిన్ తయారు చేస్తున్న సీతమ్మ దగ్గరికెళ్ళి గుక్క తిప్పుకోకుండా మెనూ ఇచ్చింది. స్వీటు, హాటు, కూర, పప్పు వగైరాలన్నీ ఎలా ఉండాలో వర్ణించి పారేసింది. మళ్ళీ హాల్లోకి వచ్చింది. టేబుల్ టెన్నిస్ టేబుల్. ఆ సమయంలో ఇంకేమీ గుర్తుకు రాలేదు. టేబుల్ మీది బ్యాట్ తీసుకుని నెట్ దగ్గరున్న పింగ్ పాంగ్ బాల్ని తీసుకుని గట్టిగా బ్యాట్తో కొట్టింది. బాలు జుయ్యమని ఎగురుతూ టేబుల్ మీద పడి లేచి రివ్వుమని ఎటుకేసో తిరిగింది. హాలంతా గిర్రుమని తిరిగింది, రెక్కలు విచ్చుకున్నట్లు ఇనుమడించిన ఉత్సాహంతో. కొత్త ప్రాణవాయువు పోసుకుని ఆకాశంలో ఇతరులు ఊహించని ఎత్తుకు ఎగిరినట్టు. ఏడీ రంగనాయకులు ఇంకా రెడీ కాలేదా? పోనీ కారు తానే తీసుకువెడుతుంది. ఇంచుమించు పరుగెడుతున్నట్లు హాల్లోంచి బయటికి రైలింగ్ దగ్గరకు వచ్చింది. రంగా. కారు హారను మోగింది. ఉలిక్కిపడి తల తిప్పి చూసేసరికి టాక్సీ ఒకటి గేటు దాటి లోపలికి వస్తోంది. కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. లోపలికి వచ్చి కారు ఆగింది. రవి డ్రైవర్ సాయంతో కారులోంచి దిగుతున్నాడు. నీరసంగా కళ్ళు పీక్కుపోయి తూలిపోతున్నాడు. ఏమైంది? ఆమె మెట్లు దిగి ఆదుర్దాగా కారు దగ్గరకు పరిగెత్తింది. ఏం జరిగింది రవి అంటూ అతని భుజం మీద చేయి వేసింది. ఒళ్ళు కాలిపోతోంది. అర్థమైంది. డ్రైవరు సాయంతో అతన్ని ఇంట్లోకి తీసుకువచ్చి బెడ్రూమ్లోకి నడిపించుకుంటూ వెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. డ్రైవర్ని పంపించేశాక గదిలోకి వచ్చి అతని పక్కన కూర్చుని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ రవి, ఎప్పటినుంచి అన్నది చలించే కంఠంతో. రవికిషోర్ కళ్ళు విప్పి చూశాడు. అతని ముఖంలో బలహీనతతో పాటు దైన్యం. 2 రోజుల నుంచి. రాత్రి ఫోన్లో చెప్పలేదేం? తగ్గిపోతుంది కదా అనుకున్నాను. 1 గంటకి మరీ ఎక్కువైంది. ఉండాలనిపించలేదు. అప్పటికప్పుడు టాక్సీ తెప్పించుకొని బయలుదేరి వచ్చేశాను.
ఎంత వీక్గా ఉన్నాడు. ఆమె గుండె చెరువైపోయింది. లేచి లోపలికి వెళ్ళి థర్మామీటర్ తీసుకొచ్చి చూసింది. 104 డిగ్రీలుంది. అతన్ని ఎగ్జామిన్ చేసింది. స్పెసిఫిక్గా ఏమీ లేదు. వైరల్ ఫీవర్ కావచ్చు. ఉద్రిక్తత తగ్గటానికి ఒక టాబ్లెట్ వేసి ఇంజెక్షన్ చేసింది. అంత జ్వరంలోనూ ఆమె అప్పటికే స్నానం చేసి తయారై ఉండటం అతను గ్రహించాడు. విను, హాస్పిటల్కి వెడుతున్నావా? వెళ్ళను. ముందు చెప్పకుండా ఎలా మానేస్తావు? మానేస్తాను. ఈవేళంతా నా దగ్గరే ఉంటావా? ఉంటాను. అతని ముఖంలో సంతృప్తి. విను, కాఫీ కావాలి. ఇప్పుడే తీసుకొస్తాను రవి. ఆమె లేచి కిచెన్లోకి వెళ్ళింది. టీకు ఎప్పుడు లేచాడో చిన్న చిన్న అడుగులు వేస్తూ లోపలికి వచ్చి డాడీ అన్నాడు. రవి తల తిప్పి చూసి దగ్గరికి రా అన్నట్లు సంగ చేశాడు. టీకు బెడ్ దగ్గరకు వచ్చి పక్క ఎక్కి కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు డాడీ? ఇప్పుడే. ఏం తెచ్చావు నాకు? రవి తన మెడ మీద చేయి వేసి చూపించి అందుకని ఏమీ తేలేదన్నట్లు సంగ చేశాడు. టీకు తను కూడా తండ్రి మెడ మీద చేయి వేసి చూశాడు. ఆయొచ్చిందా అని చేతిని మణికట్టు దగ్గర పట్టుకొని పల్స్ చూస్తున్నట్టు యాక్షన్ చేశాడు. మమ్మీకి చెప్పి ఇంజెక్షన్ చేయిస్తాను డాడీ. మమ్మీ ఇంజెక్షన్లు చెయ్యదు టీకు, ఆపరేషన్లు చేసి పారేస్తుంది. ఇక్కడ అంటూ చేతిని తల మీద పెట్టుకొని చూపించాడు. అవును టీకు, మమ్మీ తలలు కోసి ఆపరేషన్లు చేసేస్తుంది. నువ్వు కూడా డాక్టర్ చదివి ఆపరేషన్లు చేస్తావా? అంటూ తల అడ్డంగా ఊపాడు. చదవ్వా? మరి ఏం చదువుతావు? టీకు కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ ఆలోచించాడు. వాడికి ఏం చెప్పాలో తెలియలేదు. నేను వినీల కాఫీ కప్పుతో గదిలోకి వచ్చింది. నేను పట్టనా? వద్దు, కూర్చుంటాను అని లేచి అతడు వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. కాఫీ కప్పు అతనికి అందించి టీకు వెళ్ళి మొహం కడుక్కో అంది. 8 అయింది, 9 అయింది, 10 అయింది. రవి ఆమెను గదిలోంచి కదలనివ్వటం లేదు. జ్వరం తీవ్రంగానే ఉంది. సీతమ్మ గది తలుపు దగ్గరకొచ్చి అమ్మగారు అని పిలిచింది. వినీల లేచి గుమ్మం దాటి ఇవతలకొచ్చింది. స్వీటు మొదలుపెట్టనా అని అడిగింది సీతమ్మ. వినీలకు కళ్ళు తిరిగినట్లయింది. ఏవో మబ్బులు మసగమసగ్గా చుట్టూ కమ్ముకున్నట్లయింది. ఏదో చెయ్యండి అంటూ లోపలికి వచ్చి బెడ్ దగ్గరికి పోతుంటే డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన రూపం కనబడింది. తెల్లగా వెలిగే చీర, తెల్ల బ్లౌజు. రవి గోడకేసి తిరిగి పడుకుని ఉన్నాడు. పక్క గదిలోకి వెళ్ళి గబగబా చీర మార్చేసుకుంది. కాస్త ఊపిరాడినట్లయింది. హాల్లోని ఫోన్ మోగింది. పగటిపూట ఫోను బయట ఉంటుంది. రాత్రిళ్ళు బెడ్రూమ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. రిసీవర్ చేతిలోకి తీసుకుంది. జేమ్స్. అమ్మగారు ఈ పూట రాలేదేం? ఈ పూట నాకు బాగా జ్వరం వచ్చింది. ఎంత ప్రయత్నించినా రాలేకపోయాను జేమ్స్. రఘుగారు ఏం చేస్తున్నారు? పొద్దుట నేను వచ్చేసరికి చాలా హుషారుగా కనిపించారమ్మా. ఎందుకో తెలియదు కానీ 8 అయినప్పటి నుంచి చాలా ఆదుర్దాగా, చిరాగ్గా మారిపోయారు. అమ్మగారు రాలేదా, అమ్మగారు రాలేదా అని పదే పదే అడుగుతున్నారు. వస్తారండి, ఎంతో అవసరం ఉంటే గానీ చెప్పకుండా హాస్పిటల్ మానరు అని చెబుతున్నా వినిపించుకోవటం లేదు. ఇప్పటిదాకా ఎలాగో ఊరుకోబెట్టాను. ఫోన్ చేయమని గొడవ చేస్తే చేస్తున్నాను. వినీల గుండె రాయి చేసుకుంది. నేనిహ ఈరోజు రాలేను జేమ్స్. ఒంట్లో బాగోలేకపోతే ఎలా వస్తారమ్మా? సరేలేండి, నేనే ఏదో చెప్పి సముదాయిస్తాను. ఉంటానమ్మా. జేమ్స్ ఫోన్ పెట్టేశాడు. రిసీవరు రెస్ట్ మీద ఉంచాక వినీల శిలా విగ్రహంలా అలాగే నిలబడిపోయింది. కన్నీళ్ళు కారలేదు. రక్తం ప్రవహిస్తూనే ఉంది. గుండె కొట్టుకుంటూనే ఉంది. శిలా విగ్రహంలా కాదు, దెయ్యంలా ఆమె అలా నిలబడే ఉంది. కాసేపటికి గదిలోంచి రవి పిలిచినట్లయితే ఈ లోకంలోకి వచ్చి మెల్లగా అటుకేసి నడిచింది. ఫోనా? తల ఊపింది. హాస్పిటల్ నుంచా? కాదు. ఎక్కడి నుంచి? నా ఫ్రెండు డాక్టర్ సుధా చేసింది. ఈవేళ ఆమె బర్త్డే అట. సాయంత్రం పార్టీ ఉంది, రమ్మని ఇన్వైట్ చేసింది. ఏమన్నావు? మీకు ఇంత జ్వరంగా ఉంటే ఈ పార్టీలు అవి ఎలా అటెండ్ అవుతాను? రానని చెప్పాను. విను, ఇలా రా. ఆమె అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది. కూర్చో. అతని పక్కనే కూర్చుంది. ఏమీ మాట్లాడకుండా ఆమె ముఖంలోకి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఏమిటలా చూస్తున్నారు? నవ్వుతూ అంది. విను, జ్వరం బాధగా ఉంది, కానీ జ్వరం హాయిగా ఉంది. జ్వరం వల్ల నీరసంగా ఉంది, కానీ జ్వరం వల్ల ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలా జ్వరం వస్తే ఎంత బాగుంటుంది. నా ఎదుటే ఉంటావు, నన్ను విడిచిపోవు. ఆమె అతన్ని కళ్ళలోకి చేయిపోనించి జుట్టులో వేళ్లు దువ్వుతూ అంది. ఎప్పుడు మీ ఎదుటే ఉండటానికి మీకు జ్వరం రావాలా? భరించలేను. మరేం చేయాలి? ఏం చేయకూడదు అంటే మందు కొట్టకూడదు. మందా? అమ్మో, ఎలా మానేస్తాను? మానకపోతే ఇలాగే
మరి మానేస్తే నువ్వు నా ఎదుటి నుంచి కదలకుండా ఉంటావా? 1-2 రోజులు కాదు, ఎప్పటికీ. ఎప్పటికీనా? ఎన్నాళ్ళు మానేస్తే నేనెప్పటికీ మానేసినట్లు దృఢపరుచుకుంటావు? కనీసం 6 నెలలు. 6 నెలలు మానేస్తే నువ్వు శాశ్వతంగా నా దానివైపోవాలి. ఇప్పుడు కానా? అది కాదు, నా నుంచి కదలకూడదు. నేను హాస్పిటల్ వద్దంటే మానేయాలి. టూర్ వెళ్ళినప్పుడు నాతో రమ్మంటే రావాలి. ఆమెలో ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. 6 నెలలు, ఇంకో 6 నెలలు, అలాగే అంది కృత నిశ్చయంతో. ప్రామిస్? ఎడమ చేతిని చాచాడు. ఏమిటి ఎడమ చేతిలోనా? అని నవ్వింది. సారీ, లెఫ్ట్ హ్యాండర్ని కదా. ఈసారి కుడిచేయి చాచాడు. అతని జుట్టులో నుండి చేయి తీసి అతని చేతిలో వేసింది. మునుపటిలాంటి కాదు. ఆ చేతిని అలాగే తన వేళ్ల మధ్య ఉంచుకొని నిమురుతూ పడుకున్నాడు. ఎంతకు విడిచిపెట్టాలనిపించడం లేదు. రాత్రికి మళ్ళీ జ్వరం ఎక్కువైంది. భరించలేనంత తలనొప్పి. వినీల అతని దగ్గరే తల నొక్కుతూ కూర్చుంది. విను, ఈ నొప్పి తట్టుకోలేను. తల బద్దలైపోతోంది. మత్తు రావటానికి ఏదైనా ఇంజెక్షన్ చేసేయ్. వినీల కొంచెం ఆలోచించింది. కానీ అతని బాధ చూడలేక ఇంజెక్షన్ ఇవ్వటానికి నిర్ణయించుకుని లోపలికి వెళ్ళి తాను ఇంట్లో ఉంచుకున్న మెడికల్ చెస్ట్ తీసుకొచ్చి ఓ సెడిషన్ చేసేసింది. విను, డోస్ ఎక్కువిచ్చావా? ఎందుకంటే నేను ఆల్కహాలిక్ని. నిద్ర వస్తుంది, పడుకో రవి. కాసేపటికి రవి నిద్రలో ఒరిగిపోయాడు. వినీల అప్రయత్నంగా గోడమీది గడియారం కేసి చూసింది. 11 కావస్తోంది. హాల్లో టెలిఫోన్ మోగింది. గదిలో రవికి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఫోను షిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్ నుంచా? ఆమె గుండె గబగబా కొట్టుకుంది. ఫోన్ తీయకూడదనుకుంది. ఊపిరి బిగబట్టి అలాగే నిలబడింది. ఫోను మోగుతూనే ఉంది. ఆమె గుండెల్లో మోగినట్లు, ఆమె నరనరాలు ప్రతిధ్వనించినట్లు. పరిగెత్తెళ్ళి తీయాలని, రెస్పాన్స్ ఇవ్వాలని చెలరేగుతున్న బలవత్తరమైన కోరికను కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిలబడింది. ఫోను ఆగిపోయింది. పెద్ద రిలీఫ్. కానీ ఎంత ఆత్మవంచన! మళ్ళీ మోగితే రిసీవరు ఆఫ్ చేసేస్తే? అవును, రిసీవరు ఆఫ్ చేసేసేయాలి. హాల్లోకి వచ్చింది. కానీ అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. తాను చేసే పని ఏదో కిరాతక చర్యలాగా తనకే ఏవగింపు కలుగుతోంది. కానీ చెయ్యాలి. 2 అడుగులు వేసింది కష్టం మీద. అంతలో మళ్ళీ ఫోన్ మోగటం మొదలుపెట్టింది. మళ్ళీ కాళ్ళు కదల్లేదు. తీయటమా వద్దా? ఫోన్ మోగుతూనే ఉంది. ఇహ ఉండలేకపోయింది. ఒక్క ఉరుకున పరిగెత్తినట్లు వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. కానీ అప్పటికే డిస్కనెక్ట్ అయిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం చేయాలి? ఒక్క క్షణం, అంతే. ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకుంది. పక్క గదిలోకి వెళ్ళి కింద పడుకొని నిద్రపోతున్న సీతమ్మని లేపింది. సీతమ్మ, నేనొక్కసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అయ్యగారిని జాగ్రత్తగా చూస్తుండే. సీతమ్మ కళ్ళు నలుపుకుంటూ, రంగనాయకులు లేడమ్మా. అయ్యగారికి జ్వరంగా ఉంది కదా. మీరు ఆసుపత్రికి వెళ్ళరనుకొని కారు తాళం చెవులు నాకిచ్చి సినిమాకు వెళ్ళాడు అంది. స్విచ్ కీసు ఇలా తే. కారు నేను తీసుకువెళ్తాను. సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. మారు మాట్లాడకుండా గోడకు పెట్టిన కీస్ తీసుకొచ్చి వినీలకిచ్చింది. వినీల బయటకొచ్చింది. కృష్ణపక్షపు రోజులు కావటం వల్ల తోటంతా చీకటిగా ఉండి కంటికేమీ కనబడటం లేదు. ఆ చీకట్లో అలాగే తడబడుతూ నడిచి మొదట గేటు తీసింది. తర్వాత వెనక్కి వచ్చి ఆ చీకట్లోనే తడుముకుంటూ కారు డోర్ తెరిచి లోపలికి ఎక్కి కూర్చుని కారు స్టార్ట్ చేసింది. నర్సింగ్ హోంలోకి అడుగుపెట్టగానే పక్కనే చెట్లలోకి ఏదో నీడ పాకిపోయినట్లయింది. ఆమె ఉన్న మానసిక స్థితిలో సరిగ్గా గమనించడానికి అవకాశం లేకపోయింది. కాంపౌండింగ్ గదిలో నుండి రంగమణి బయటకు వచ్చింది. జుట్టు చెదిరి ఉంది. కళ్ళల్లో బెదురు. నువ్వున్నావేం డ్యూటీలో? సాధ్యమైనంత కటువుగా అడగటానికి ప్రయత్నిస్తూ అన్నది. నైట్ డ్యూటీ సిస్టర్ నాగరత్నానికి ఫీవర్ వచ్చింది. మీకు చెబుదామంటే అవకాశం దొరకలేదు. నాకు కబురు చేసి డ్యూటీ చేయమంది. ఏమైనా విశేషాలున్నాయా? లేవండి. వినీల ఆమె వైపు నుంచి దృష్టి మరల్చుకొని అలసిపోయినట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతోంది. 12 నెంబరు గది. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. ఏం జరుగుతుంది? మేఘాలు గర్జిస్తాయా? పిడుగులు పడతాయా? పెను తుఫాన్ కురుస్తుందా? కాదు. లేదు. రఘు బెడ్ మీద పడుకుని నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. వినీల దగ్గరికి వెళ్ళింది. అతని ముఖంలో అలసట, బాధ, అసహనం, దీనత్వం. అయినా వీటన్నింటి సమ్మేళనాలతో నిర్మలంగా ఉంది. ఎంత థ్రిల్లింగ్గా, అతీతంగా ఉన్నాడు. అలా అతని ముఖం కేసి చూస్తూ ముగ్ధురాలిగా నిలబడిపోయింది. రఘు, నీకెందుకు కోపం రాలేదు? అనుకుంది బాధగా. కదలాలనిపించలేదు. కానీ
ఎక్కడికో కొట్టుకుపోతున్న తనకు తప్పదు. ముందుకు వంగి అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. తర్వాత నెమ్మదిగా కదిలి గుమ్మం దగ్గరకు వచ్చింది. మనసులో ఏదో అనుమానం మెదిలింది. తలుపు మెల్లగా తీసే బదులు చప్పున తెరిచింది. అవతల రంగమణి నిలబడి ఉంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.